మన లీడర్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం 26వ వార్డ్ టిఆర్ఎస్ అభ్యర్థి శ్రీమతి పోకల జమున లింగయ్య గారిని ఇంటర్వ్యూ చేయబోతున్నాం. మేడం నమస్కారం. ఈరోజు మన లీడర్ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని పరిచయం చేయబోతున్నాం ప్రజలే. మీరు రాజకీయాల్లోకి రావడానికి మీకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తి ఎవరు? ఫస్ట్ మా భర్త గారండి. మా భర్త గారి ద్వారా మా ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారి స్ఫూర్తితోని రాజకీయాలకు వచ్చాను. మీ వార్డులో ఏమైనా సమస్యలను గుర్తించిండ్రా? వాటి పరిష్కారానికి ఎటువంటి ఆలోచనలు మీ దగ్గర? మా వార్డులో చాలా సమస్యలు ఉన్నాయండి. గత కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయలేదు. నాకు చాలా బాధేసింది. మెయిన్గా ఏంటంటే డ్రైనేజీ, దోమల బెడద, కోతుల బెడద. గత ప్రభుత్వం గత కాంగ్రెస్ వాళ్ళు ఏది పట్టించుకోలేదండి. దానికి నేను వార్డు అభివృద్ధికి కృషి చేద్దామని అనుకుంటున్నాను. రైతు బంధు, కంటి వెలుగు, కేసీఆర్ కిట్, హరితహారం, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, నేను వృద్ధాప్య పింఛన్లు, ఇవన్నీ కూడా నేను తప్పనిసరిగా మన వార్డు ప్రజలకి నేను చేరవేస్తానని తప్పనిసరిగా మాటిస్తున్నాను. మన వార్డులో చాలామంది 60% బీద వాళ్ళే ఉన్నారు. వాళ్ళకు మాత్రం నేను ఖచ్చితంగా అండగా ఉండి సహాయం చేస్తా అని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. జనగామ జిల్లా ఇంకా ముందు అభివృద్ధి చెందాలనుకుంటే మీ దగ్గర ఉన్న ఆలోచన? జనగామ జిల్లా కోసం టాస్క్ వీహబ్, మళ్ళీ మన కేసీఆర్ గారు ఇచ్చిన హామీ ప్రకారం ఐటీ కాలేజీ, మెడికల్ కాలేజీకి తప్పనిసరిగా మా ఎమ్మెల్యే గారి సహకారంతో వారిని ముందుకు పంపించి తప్పనిసరిగా ఇవి నేను చేస్తానని అనుకుంటున్నాను. మీరు వార్డ్ అభ్యర్థిగా గెలుపొంది టీఆర్ఎస్ పార్టీ జనగామ జిల్లా మున్సిపాలిటీలో అధికారం వచ్చినట్టయితే మీరు చైర్మన్ బరిలో ఉన్నట్టేనా? అది మా ముత్తిరెడ్డి గారు ఏది ఆదేశిస్తే దానికి అనుగుణంగా మేము నడుచుకుంటాం. మీ వార్డు ప్రజలకు మీరేమైనా సందేశం ఇవ్వాల్సుకున్నారు? మా వార్డు ప్రజలకు నేను ఒకటి కోరుతున్నా. నేను వచ్చింది సేవాభావంతో. నేను 100% మీ అందరికీ సేవ చేయడానికి వచ్చాను. మీరందరూ ఆశీర్వదించి నన్ను కారు గుర్తుకు ఓటేసి తప్పనిసరిగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రార్థన. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారి నాయకత్వం.